ఆపరేషన్ సింధూర్ పై ఒక ఎక్స్క్లూజివ్ అప్డేట్ మనకు అందుతోంది. ఆ డీటెయిల్స్ ప్రస్తుతం మీరు చూడబోతున్నారు. ఆపరేషన్ సింధూర్ ని దగ్గరుండి పర్యవేక్షించారు త్రివిధ దళాధిపతులు. మొత్తం ఆపరేషన్ ని వీళ్ళంతా దగ్గరుండి చూసుకున్నారు. ఒకే దగ్గర భారత ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ చీఫ్లు ముగ్గురిని కూడా ప్రస్తుతం మనం స్క్రీన్ పై చూస్తున్నాం. మే 6 అర్ధరాత్రి నుంచి మే 7 తెల్లవారుజాము వరకు ఆపరేషన్ సింధూర్ కొనసాగింది. తొలుత 23 నిమిషాల పాటు ఈ ఆపరేషన్ జరిగింది. ఆ తర్వాత 3 రోజుల పాటు 2 దేశాల మధ్య ఉద్రిక్తతలు చోటు చేసుకున్న విషయం తెలిసిందే. అయితే ఈ ఆపరేషన్ సింధూర్ ఎవరి అండర్లో జరిగింది? ఇది త్రివిధ దళాల వ్యూహం. చాలా పకడ్బందీగా పక్కా ప్లాన్ తో జరిగిన ఆపరేషన్ లో భారత దళాలు తమ టార్గెట్లను ఛేదించాయి. ముందు ముష్కరుల ఉగ్ర క్యాంపుల ఏరివేత జరిగితే ఆ తర్వాత పాక్ ఎయిర్ బేస్లపై దాడులు కొనసాగించింది. ఇదంతా కూడా త్రివిధ దళాధిపతుల పర్యవేక్షణలోనే జరిగింది. దానికి సంబంధించిన ఫోటోస్ ఇప్పుడు బయటకు వచ్చాయి. ముగ్గురు చీఫ్స్ ఒకే దగ్గర మనకు కనిపిస్తూ ఉన్నారు. ఆపరేషన్ ఎలా జరుగుతోందో మే 7న దగ్గరుండి వీళ్ళంతా పర్యవేక్షించడం ప్రస్తుతం మనం స్క్రీన్ పై చూస్తూ ఉన్నాం. ఒక దేశానికి గర్వకారణం జాతీయ జెండా అయితే దాన్ని రెపరెపలాడేలా చేసేది మాత్రం ఆ దేశ సైనికులే. ఇండియన్ ఆర్మీ, బిఎస్ఎఫ్, సిఆర్పిఎఫ్ ఇలా పేరు ఏది పెట్టుకున్నా వీరంతా ఒక్కటే. అందరి ఉద్దేశం ఒకటే, దేశాన్ని నలువైపుల నుంచి రక్షించడం, శత్రువుల ఆగడాలకు గట్టిగా సమాధానం ఇవ్వడం. మన పౌరుల్ని టచ్ చేస్తే ఈ దళాలు ఎలా రియాక్ట్ అవుతాయో ఆపరేషన్ సింధూర్ తో మనం చూసాం. ముఖ్యంగా ఫ్రంట్ లైన్ ఆఫ్ డిఫెన్స్ అయిన బిఎస్ఎఫ్ జవాన్లు, పాక్ రేంజర్లు ఉగ్రవాదులతో తీవ్రంగా పోరాడారు. అక్నూర్ సెక్టర్ లో ఆ 3 రోజులు ఏం జరిగిందో TV9 గ్రౌండ్ రిపోర్ట్ లో ఇప్పుడు చూడండి. రోజర్లో బిఎస్ఎఫ్ బోన్ ఫైర్, ఉగ్రవాదుల్ని గ్రిల్ చేసిన రేంజర్లు, మహిళా జవాన్ల దెబ్బకి పాక్ పరా. అట్లుంటది మనతోని అంటున్న బిఎస్ఎఫ్. డ్యూటీ అంటూ డెత్, ఇది మన బిఎస్ఎఫ్ మోటో. విజయమో వీరమరణమో అని బరిలోకి దిగే మన జవాన్లు ఆపరేషన్ సింధూర్ సమయంలోనూ అదే సంకల్పంతో పాక్ తో పోరాడారు. ముఖ్యంగా మే 7 నుంచి 10వ తేదీ వరకు జరిగిన ఆపరేషన్ సింధూర్ లో సత్తా చాటారు. శత్రుసేనల తూటాలకు ఎదురొడ్డారు. ఉగ్రవాదుల క్యాంపులు, లాంచ్ ప్యాడ్లు పెకిలించి వేశారు. సింపుల్ గా చెప్పాలంటే బిఎస్ఎఫ్ గర్జనకు పాక్ సైన్యం బోర్డర్ నుంచి పరుగులు పెట్టింది. అక్నూర్ సెక్టార్ లోని బిఎస్ఎఫ్ క్యాంప్ నుంచి TV9 అందిస్తున్న గ్రౌండ్ రిపోర్ట్. ऑपरेशन सिंदूर में न सिर्फ भारतीय सेना बल्कि बीएसएफ की भी अहम भूमिका रही है. ఆపరేషన్ సింధూర్ లో భారత ఆర్మీతో పాటు బిఎస్ఎఫ్ భూమిక చాలా పెద్దది. అంతర్జాతీయ బోర్డర్స్ లో పాకిస్తాన్ నుంచి సీజ్ ఫైర్ ఉల్లంఘనలు జరిగితే వెంటనే బిఎస్ఎఫ్ జవాన్లు స్పందిస్తారు. పాకిస్తాన్ కి ధీటుగా జవాబిస్తారు. ఇప్పుడు అక్నూర్ సెక్టార్ లోని ఒక కీలకమైన లొకేషన్ లో ఉన్నాం మనం. ఇక్కడ బిఎస్ఎఫ్ జవాన్లు ఎలా గస్తీ కాస్తున్నారో చూడొచ్చు. వీళ్ళ చేతుల్లో అత్యాధునిక ఆయుధాలని మనం చూడొచ్చు. బెరెట్టా వంటి అత్యాధునిక ఏఆర్ గన్లతో వీరు గస్తీ కాస్తున్నారు. ఇక్కడికి దగ్గరలో పాకిస్తాన్ లోని సియాల్కోట్ ప్రాంతం ఉంది. మన వాళ్ళు పాకిస్తాన్ భూభాగంపై ఒక కన్నేసి ఉంచుతారు. తమకు కేటాయించిన ప్రాంతంలో ఎప్పుడు గస్తీ కాస్తూ ఉంటారు మన రేంజర్లు. అటువైపున్న పాకిస్తానీ రేంజర్లు కూడా మనకు కనిపిస్తూ ఉంటారు. సరే, ఇక్కడ ఆఫీసర్ని అడిగి తెలుసుకుందాం. చెప్పండి, ఇక్కడ మీ పని ఎలా ఉంటుంది? మీరు ఎంతవరకు అలర్ట్ గా ఉంటారు? మేము పూర్తి స్థాయిలో బోర్డర్ లో అలర్ట్ గా ఉంటాం. ఆపరేషన్ సింధూర్ సమయంలోనూ చాలా అలర్ట్ గా ఉన్నాం. ఇప్పుడు కూడా మా పనిని పూర్తి స్థాయిలో నిర్వహిస్తున్నాం. శత్రువులకు గట్టి జవాబు ఇవ్వడానికి మేము రెడీ. दुश्मन को मुंह तोड़ जवाब देने की क्षमता रखते हैं और दुश्मन को శత్రువులకు గట్టి జవాబు ఇవ్వడానికి రెడీగా ఉన్నారు. ఖచ్చితంగా ఈ జవాన్లతో పెట్టుకుంటే శత్రువులకు మూడుతుంది. మనం చూడొచ్చు జవాన్ల సన్నద్ధత ఎలా ఉందో. మీరు చెప్పండి, ఆపరేషన్ సింధూర్ సమయంలో జోష్ ఎలా ఉంది? ఆపరేషన్ సింధూర్ సమయంలో మేము చాలా జోష్లో ఉన్నాం. ఆ సమయంలో ఏ జవాన్ కూడా సందిగ్ధంలో లేరు. ఏం చేయాలో అందరికీ తెలుసు. బుల్లెట్ కి బుల్లెట్ తోనే జవాబు ఇచ్చాం. బుల్లెట్ కి బుల్లెట్ తోనే సమాధానం ఇచ్చాం. మన బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ ఎలా ఉందో, ఈ జవాన్లే మన సరిహద్దుల్ని కాపాడుతుంటారు. వీరి వల్లే మేం కానీ మీరు కానీ మన ఇళ్లలో ప్రశాంతంగా నిద్రపోగలుగుతున్నాం. మీరు చెప్పండి, మీ పనితీరు ఎలా ఉంటుంది? సార్, ఆపరేషన్ సింధూర్ సమయంలో మేము చాలా పోరాడాం. 7, 8, 9, 10వ తేదీలో మా సత్తా వారికి చూపించాం. అటు నుంచి వచ్చిన ప్రతి గోలీకి గోలీతోనే సమాధానం చెప్పాం.
ఇప్పుడు కూడా మేము సిద్ధంగా ఉన్నాం. पूरी तरीके से अलर्ट है ये जवान. ఇక్కడ పూర్తి స్థాయిలో జవాన్లు తమ విధి నిర్వహణలో అలర్ట్ గా కనిపిస్తున్నారు. అటువైపు పాకిస్తాన్ కి చెందిన సియాల్కోట్ ఉంది. అక్కడ ఎయిర్ బేస్ తో పాటు చాలా ఉగ్రవాద శిబిరాలు కూడా ఉన్నాయి. జైషే, లష్కర్, హిజ్బుల్ లాంటి ఉగ్రవాదుల లాంచ్ ప్యాడ్స్ ఉన్నాయి. ఆ లాంచ్ ప్యాడ్స్ ని ఇక్కడ బిఎస్ఎఫ్ జవాన్లు చిత్తు చేసినట్లు సమాచారం ఉంది. 25 నుంచి 30 మంది ఉగ్రవాదుల్ని మన వాళ్ళు మట్టుబెట్టారు. ఉగ్రవాదుల తరఫున పాక్ రేంజర్లతో పాటు పాక్ ఆర్మీ కూడా మనపై విరుచుకుపడింది. కానీ మన బిఎస్ఎఫ్ మాత్రం వారికి ధీటైన జవాబిచ్చింది. దీంతో పాక్ వెన్నులో వణుకు పుట్టిందనే చెప్పాలి. అందుకే సీజ్ ఫైర్ ఉల్లంఘనలు పదే పదే జరుగుతున్నాయి. అయినా వాటికి మన బిఎస్ఎఫ్ గట్టి బదులే ఇస్తోంది. ఇప్పుడు కూడా బార్డర్ లో వారి గస్తీని మనం గమనించవచ్చు. कैमरा पर्सन अनुदीप शर्मा के साथ अंकित भट्ट, TV9 भारतवर्ष के लिए भारत पाकिस्तान अंतर्राष्ट्रीय सीमा अखनूर सेक्टर से। TV9 భారతవర్ష్ TV9 ఇప్పుడు అక్నూర్ సెక్టార్ లోని ఒక కీలకమైన లొకేషన్ లో ఉంది. ఇక్కడ దేశానికి గర్వకారణమైన మన జవాన్లు కనిపిస్తున్నారు. అవును, మన మహిళా జవాన్లు 24 గంటలు అలర్ట్ గా ఉండి తమ విధులు నిర్వహిస్తున్నారు. వీళ్ళంతా బిఎస్ఎఫ్ కు చెందిన లేడీ కమాండోలు. ఆపరేషన్ సింధూర్ సమయంలో వీళ్లే పాకిస్తాన్ కి ధీటైన జవాబిచ్చారు. ఇక్కడ కూడా పాకిస్తాన్ కాల్పుల ఉల్లంఘనకు పాల్పడింది. వేర్వేరు ప్రాంతాల్లో ఈ కాల్పులు జరిగాయి. అయితే మన మహిళా కమాండోలు మాత్రం ఏమాత్రం బెదరలేదు. ఇది ఓ ఆర్మీ పోస్ట్. ఇక్కడ 3 కమాండోలు నిరంతరం గస్తీ కాస్తున్నారు. పాకిస్తాన్ వైపు తమ గన్స్ ని ఎక్కుపెట్టి ఉంచారు. ఈ మహిళా జవాన్లు కూడా ఆపరేషన్ సింధూర్ లో పాల్గొన్నారు. పాకిస్తాన్ కి వాళ్ళ భాషలోనే సమాధానం ఇచ్చి పడేశారు. పలు ఉగ్ర లాంచ్ ప్యాడ్లను ధ్వంసం చేశారు. ఇక్కడ చూడండి, కేవలం 50 మీటర్ల దూరంలోనే పాకిస్తాన్ కు చెందిన ఆర్మీ పోస్ట్ కనిపిస్తోంది. ఇక్కడ పూర్తి నిశ్శబ్దంగా ఉంది. పాక్ కు చెందిన ఒక్క జవాన్ కూడా కనిపించడం లేదు. ఆపరేషన్ సింధూర్ తర్వాత తమ పోస్ట్ ని వదిలి పారిపోయినట్లు తెలుస్తోంది. ఇక్కడ బిఎస్ఎఫ్ మహిళా ఆఫీసర్ ఉన్నారు, ఆమెతో మాట్లాడదాం. మేడం, మీరు చెప్పండి, మీ పోరాటం చూసి యావత్ భారతదేశం గర్వపడుతోంది. మీరు ఎలా ఈ ఆపరేషన్ సింధూర్ లో పాల్గొన్నారు? పాకిస్తాన్ సేనలకు ఎలాంటి సమాధానం ఇచ్చారు? వాళ్ళు పోస్టుల్లో కూడా కనిపించడం లేదు. బిఎస్ఎఫ్ అంటేనే ఫస్ట్ లైన్ ఆఫ్ డిఫెన్స్. మా బాధ్యత ఏంటంటే దేశంలోని అన్ని సరిహద్దులను కాపాడడం. మేం పూర్తి స్థాయిలో ఇందుకే ట్రైనింగ్ పొందాం. మహిళలు అనేది తర్వాతి సంగతి. ముందు మేం జవాన్లం, అన్ని రకాల ట్రైనింగ్స్ తీసుకున్నాం. మా బాధ్యత అన్ని సరిహద్దులను కాపాడడం. మీరు ఎలాంటి బాధ్యతలు నిర్వహిస్తారు? పాకిస్తాన్ ఎలాంటి ఉల్లంఘనలకు పాల్పడినా మేం వెంటనే తిప్పికొడతాం. ప్రతిదాడులు మా నుంచి భీకరంగా ఉంటాయి. బిఎస్ఎఫ్ బాధ్యత అలా ఉంటుంది. ఇక్కడ మరో ఆఫీసర్ ఉన్నారు. చెప్పండి, పాకిస్తాన్ ని తిప్పికొట్టడంలో మీరు ఎంతవరకు అలర్ట్ గా ఉన్నారు? ఆ సమయంలో మేము మా బాధ్యత పూర్తి స్థాయిలో నిర్వహించాం. ఫైర్ కి జవాబు ఫైర్ తోనే ఇచ్చాం. వాళ్ళని పూర్తిగా నిర్వీర్యం చేశాం. 24 గంటలు మా కళ్ళు వారిపైనే ఉంటాయి. వాళ్ళేం హల్చల్ చేసినా మా సమాధానం తీవ్రంగా ఉంటుంది. పూరీ తరీకే సే జో సీసీటీవీ వాళ్లకు సంబంధించిన సీసీటీవీలు ధ్వంసం చేశారు. లాంచ్ ప్యాడ్లను లేపేశారు. వాళ్ళ కమ్యూనికేషన్ టవర్ ని కూల్చేశారు. ఇప్పుడు మరొకరిని అడుగుదాం. మేడం, మీరు ఎలా పోరాటం చేశారు? మా పైకి ఫైరింగ్ చేశారు. వెంటనే మేం కూడా ఫైరింగ్ మొదలు పెట్టాం. మా సత్తా చూపించేసరికి వాళ్ళు పోస్ట్ విడిచి పారిపోయారు. బిఎస్ఎఫ్ మహిళా కమాండోలు చెప్పిన దాన్ని బట్టి అట్నుంచి ఫైరింగ్ మొదలు కాగానే మన వైపు నుంచి అక్కడ కనిపిస్తున్న పాకిస్తాన్ పోస్ట్ పై రిటాలియేషన్ చేశారు. బిఎస్ఎఫ్ తరఫున ఈ లేడీ కమాండోల ద్వారా భారీగా ఫైరింగ్ జరిగింది. నిజం చెప్పాలంటే పాకిస్తాన్ రెగ్యులర్ ఆర్మీ జవాన్లు, రేంజర్లు అందరూ ఈ పోస్ట్ ని వదిలి పారిపోయారు. లైన్ ఆఫ్ కంట్రోల్ తో పాటు అంతర్జాతీయ సరిహద్దుల్లోనూ మన జవాన్లు ఇచ్చి పడేశారు. కెమెరా పర్సన్ అనుదీప్ శర్మ కే సాత్ అంకిత్ భట్, TV9 భారతవర్ష్ కే లియే. తెల్లవారితే మే 7వ తేదీ, కానీ అర్ధరాత్రి వచ్చిన ఆదేశాలతో జవాన్లంతా అలర్ట్ అయ్యారు. ఆపరేషన్ సింధూర్ తో వాయుసేన బిజీగా ఉంది. బోర్డర్ లో జవాన్లు మొత్తం రెడీగా ఉన్నారు. తెల్లవారుతుండగానే పాకిస్తాన్ వైపు నుంచి ఒక్కటే కాల్పులు. దీంతో తమకు అందిన ఆదేశాలతో ప్రత్యర్థుల పని పట్టారు. అక్నూర్ సెక్టర్ లో 3 రోజుల పాటు జరిగిన కాల్పుల తర్వాత మన జవాన్లు గట్టిగా నిలబడితే ఆ ప్రత్యర్థి పరారైపోయాడు. నీ తూటాకి తూటాతోనే బదులిస్తాం.
మా శాంతిని దెబ్బతీస్తే మీ దేశంలో శోకాన్ని నింపుతాం. మా భద్రతకు ముప్పుగా మారితే మీ బలగాల్ని పాతరేస్తాం. మేమే బిఎస్ఎఫ్ జవాన్లం. వాళ్ళంతా ఫ్రంట్ లైన్ రేంజర్లు. వాళ్ళతో సాధ్యం కానిది ఉండదు. బోర్డర్ ని రక్షిస్తారు, శత్రువులపై పోరాడతారు, ఆయుధాల్ని ఆపరేట్ చేస్తారు, బుల్లెట్ల వర్షం కురిపిస్తారు. ప్రత్యర్థులు పారిపోయే వరకు గ్రౌండ్ వదిలిపెట్టి రారు. దట్ ఈజ్ బిఎస్ఎఫ్. వీళ్ల పనంతా అంతర్జాతీయ సరిహద్దుల్ని కాపుకాయడమే. నిరంతరం సరిహద్దు రేఖపై కన్నేసి ఉంచుతారు. ముఖ్యంగా పాకిస్తాన్ ఆగడాలకు అక్కడికక్కడే బుద్ధి చెప్తుంటారు. 365 రోజులు యుద్ధం కోసం ప్రిపేర్డ్ గా ఉంటారు. ఆపరేషన్ సింధూర్ సమయంలో అయితే ఆదేశాలు రావడమే ఆలస్యం. సరిహద్దుకు అవతలున్న వారికి సినిమా చూపించారు. పాక్ ఆర్మీ ఉగ్రవాదుల్ని కలిపి రఫ్ఫాడించారు. వాళ్ళ ఆర్మీ పోస్టుల్ని ధ్వంసం చేయడం మాత్రమే కాదు, అటువైపు కన్నెత్తి కూడా చూడకుండా చేశారు మన బిఎస్ఎఫ్ జవాన్లు. ఆపరేషన్ సింధూర్ సమయంలో భారత సేనలే కాదు, దేశాన్ని రక్షించే బిఎస్ఎఫ్ జవాన్లు కూడా పాకిస్తాన్ కి గట్టి జవాబే ఇచ్చారు. ఆపరేషన్ సింధూర్ తర్వాత పాక్ షాక్ లోకి వెళ్ళింది. అంతర్జాతీయ సరిహద్దుల్లో సీజ్ ఫైర్ ఉల్లంఘనలు చేసింది. అప్పుడు బిఎస్ఎఫ్ జవాన్లు పాకిస్తాన్ కి సరైన జవాబిచ్చి పడేశారు. అంతేకాదు, బిఎస్ఎఫ్ బెటాలియన్లు పాకిస్తాన్ కు చెందిన పలు ఉగ్ర లాంచ్ ప్యాడ్లు, జైషే లష్కర్ ఉగ్రవాదులపైన దాడి చేశారు. మనతో పాటు ఉన్నారు బిఎస్ఎఫ్ అధికారి. సార్ చెప్పండి, ఆపరేషన్ సింధూర్ లో మీరు ఎలా పాల్గొన్నారు? ఆపరేషన్ సింధూర్ के बाद क्या कुछ सिचुएशन रही? చూడండి, గత నెల 22 నుంచే ఇక్కడ ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. మేము అప్పటికే సిద్ధంగా ఉన్నాము. మాకు సంబంధించిన ప్రదేశాలు చికెన్ నెక్లా ఉంటాయి. ఈ నెల 8 నుంచి 10 మధ్య హెవీ ఫైరింగ్ జరిగింది. వాళ్లకు గట్టి సమాధానం ఇచ్చాం. ఈ నెల 9న భారీ ఫైరింగ్ ఉండింది. దానికి ధీటుగా జవాబు ఇవ్వడమే కాదు, పాకిస్తాన్కు చెందిన 8 ఆర్మీ పోస్టులను ధ్వంసం చేసేశాం. 11 నుంచి 12 ఆర్మీ పోస్టుల దగ్గర వారికి చాలా నష్టం కలిగించాం. ఎంత నష్టం అంటే ఇప్పటికీ వారు అక్కడ పునర్నిర్మాణ పనుల్లోనే ఉన్నారు. అంతేకాదు, మా దగ్గర పూర్తి సర్వైలెన్స్ ఉంది. ఇక వారి వైపు ఉన్న ఖరీదైన సర్వైలెన్స్ ఎక్విప్మెంట్ను పూర్తిగా ధ్వంసం చేసేశాం. ఇకపై వారు అలాంటి ఎక్విప్మెంట్ తీసుకురాలేరు. మా కనుసన్నల్లో 2 లాంచ్ ప్యాడ్లు ఉన్నాయి, వాటిని కూడా ధ్వంసం చేసేశాం. సార్, మీరు ధ్వంసం చేసిన లాంచ్ ప్యాడ్స్ లో ఉగ్రవాదులు ఎవరైనా ఉన్నారా? మాకు వచ్చే ఇన్ఫర్మేషన్ ప్రకారం ఈ 2 ఉగ్రవాద సంస్థలకు చెందిన ముష్కరులు వచ్చిపోతుంటారు, బోర్డర్ దాటాలని చూస్తుంటారు. కానీ ఒక్కటే చెప్పదలుచుకున్నా, మా అండర్లో ఉన్న బోర్డర్లు గతంలోనూ ఇప్పుడు ఎప్పుడు సురక్షితంగానే ఉంటాయి. ఒకవేళ చొరబాట్లు చేయాలని చూస్తే తిప్పి కొడతాం. సార్, మన బిఎస్ఎఫ్ అవతల ఉన్న రేంజర్స్ తోనే కాదు, పాకిస్తాన్ ఆర్మీతోనూ పోరాడిందా? అవును, రెగ్యులర్ ఆర్మీతోనూ పోరాడాం. మా రేంజర్ల ద్వారా వారికి చాలా నష్టం కలిగింది. వాళ్ళ ఆర్మీ మాపై 120 mm షెల్లింగ్ భారీగా జరిపింది. ఇంకా చెప్పాలంటే దేశ ప్రజల ఆశీర్వాదం మాపై ఉంది. మా వైపు ఎలాంటి నష్టం కలగలేదు. మా వాళ్ళంతా సురక్షితంగా ఉన్నారు. ఎంతమంది పాక్ రేంజర్లు కానీ, సైనికులు కానీ, ఉగ్రవాదులు కానీ మీ కాల్పుల్లో చనిపోయి ఉంటారో ఒక నెంబర్ చెప్పగలరా? ఊహాగానాల గురించి నేను చెప్పలేను. అయితే మా కాల్పుల్లో 20 నుంచి 25 మంది ఉగ్రవాదులు చనిపోయి ఉండొచ్చు. ఎవరైతే లాంచ్ ప్యాడ్స్ కింద నక్కారో వారు చనిపోయి ఉండొచ్చు. సీజ్ ఫైర్ ఇప్పుడు కొనసాగుతోంది. మరి జవాన్ల మొరాల్ ఎలా ఉంది? చర్చల ద్వారా పరిష్కరించుకోవచ్చు, కానీ అవతలి వారిని మాత్రం అస్సలు నమ్మలేం. వాళ్లతో మాటలు అనవసరం. ఇకపై పాకిస్తాన్ ఎలాంటి పనులకు పాల్పడినా గతం కన్నా ఎక్కువగా మరింత కఠినంగా జవాబు ఉంటుంది. బిఎస్ఎఫ్ అధికారులు కూడా స్పష్టంగా చెబుతున్నారు, ఇక్కడ ఉన్న ఉగ్రవాదులకు చెందిన 2 లాంచ్ ప్యాడ్లను ధ్వంసం చేశారు. దాదాపు 25 మంది పాక్ సేనలు, ఉగ్రవాదులు చనిపోయినట్లు తెలిసింది. ఇప్పుడు సీజ్ ఫైర్ నడుస్తోంది. పూర్తి స్థాయిలో శాంతి నెలకొంది. కానీ బిఎస్ఎఫ్ ఇప్పుడు కూడా అలర్ట్ మోడ్ లో ఉంది. कैमरा पर्सन अनुदीप शर्मा के साथ अंकित भट्ट, TV9 भारतवर्ष के लिए। TV9 भारतवर्ष इस वक्त मौजूद है भारत पाकिस्तान TV9 ఇప్పుడు భారత్ పాక్ సరిహద్దు అయిన అఖ్నూర్ సెక్టార్ లో ఉంది. ఇది ఎలాంటి ప్రాంతం అంటే
భారత్ పాకిస్తాన్ల మధ్య 365 రోజులు ఉద్రిక్తతలు నడుస్తూనే ఉంటాయి. ఆపరేషన్ సింధూర్ తర్వాత సీజ్ ఫైర్ ఉల్లంఘనలు ఇక్కడ కూడా చూసాం. దేశానికి గర్వకారణమైన ఈ బీఎస్ఎఫ్ జవాన్లు పాకిస్తాన్కి వారి భాషలోనే తగిన జవాబు చెప్పారు. ఇప్పుడు మోటార్ షెల్స్ ఎలా సంధిస్తారో ఇక్కడ మనం చూసి తెలుసుకోవచ్చు. పాక్ రేంజర్లని ఇలానే చెదరగొట్టారు. సార్, మీకు ఎలాంటి పని అప్పచెప్పారు? మాకు కొన్ని టార్గెట్లు ఇచ్చారు. దానికి సంబంధించిన డేటాను మా అధికారులు ఇచ్చారు. ఆ డేటా ప్రకారంగా మేము మోటార్ షెల్స్తో ప్రత్యర్థులపై దాడి చేశాం. ఆ టార్గెట్లన్నింటినీ కూడా మేము ధ్వంసం చేసేసాం. దీంతో ప్రత్యర్థులంతా నిర్వీర్యం అయిపోయారు. ఆ తర్వాత వారి నుంచి ఎలాంటి రియాక్షన్ రాలేదు. ఇక్కడ చూడండి, మీకు ఎయిర్ డిఫెన్స్ గన్ కనిపిస్తుంది. ఇదే పాకిస్తాన్తో మన బీఎస్ఎఫ్ పోరాడిన ఎయిర్ డిఫెన్స్ గన్. ఇక్కడ దాన్ని ప్రదర్శిస్తున్నారు. ఇక్కడ బీఎస్ఎఫ్ జవాన్ తన పొజిషన్లో కూర్చొని చూపిస్తున్నారు. చూడండి సార్, చెప్పండి, పాకిస్తాన్ నుంచి డ్రోన్లు చాలా వచ్చాయి, దీంతోనే వాటిని కూల్చేశారా? అవును, మా రేంజ్ లోకి కొన్ని డ్రోన్లు వచ్చాయి. వాటిని గన్తో కూల్చేయడానికి చాలా కృషి చేశాం. మా జామర్లను ఆన్ చేయడం ద్వారా చాలా డ్రోన్లను నివారించగలిగాం. చాలా డ్రోన్లు వచ్చాయా? అవును సార్, చాలా డ్రోన్లను వారు ప్రయోగించారు. పాకిస్తాన్ రచ్చ ఎల్ఓసిలోనే కాదు, అంతర్జాతీయ సరిహద్దుల్లోనూ కనిపించింది. ఇప్పుడు మనం అఖ్నూర్ సెక్టార్ లో ఉన్నాం. ఎయిర్ డిఫెన్స్ కి సంబంధించిన ఈడీ గన్ ఇది. ఇక్కడ నుంచి డ్రోన్స్ మూవ్మెంట్ ఉంటే వాటిని గురిపెట్టి కాల్చేస్తారు. ఆపరేషన్ సింధూర్ కే తహత్ మన ఆర్మీని తక్కువ అంచనా వేసిన పాకిస్తాన్ ఎంతో నష్టపోయింది. వారి దేశంలో ఉన్న ఉగ్రవాదుల లాంచ్ ప్యాడ్స్ ని మన జవాన్లు ధ్వంసం చేశారు. బీఎస్ఎఫ్ 2 లాంచ్ ప్యాడ్లను ధ్వంసం చేస్తే అందులో ఒకటి దీనికి దగ్గరలోనే ఉన్న లోనీ లాంచ్ ప్యాడ్. అఖ్నూర్ సెక్టార్ కి అపోజిట్ లో ఉన్న సియాల్కోట్ దగ్గరలో ఈ లాంచ్ ప్యాడ్ ఉంది. అక్కడ జైషే మహమ్మద్ ఉగ్రవాదులు దాక్కున్నారు. ఇక్కడ నుంచి చూడండి, అక్కడ పాకిస్తాన్ ఆర్మీ పోస్ట్ కూడా కనిపిస్తోంది. అక్కడి నుంచి మన వైపు కాల్పులు జరపగా మన బీఎస్ఎఫ్ జవాన్లు గట్టిగా తిప్పికొట్టారు. వాళ్ళు మన గ్రామాల్ని టార్గెట్ చేయడంతో మన వాళ్ళు ఆ దాడుల్ని తిప్పికొట్టడానికి వెనుకాడలేదు. మేము ఎక్కడ ఉన్నామో ఎగ్జాక్ట్ లొకేషన్ మీకు చెప్పలేము, ఎందుకంటే భద్రతా కారణాల వల్ల ఆ లొకేషన్ వెల్లడించలేము. కానీ పాకిస్తాన్కు చెందిన సియాల్కోట్ ఇక్కడికి చాలా దగ్గరలోనే ఉంది. कैमरा पर्सन अनुदीप शर्मा के साथ अंकित भट्ट, TV9 भारतवर्ष के लिए। సరిలేరు మీకెవరు అనే టైటిల్ బీఎస్ఎఫ్ కి క్లియర్ గా సరిపోతుంది. వాళ్ళలో జోష్ అట్లుంది. మరి గ్రౌండ్ లో ఉన్నప్పుడు వీళ్ళు వేటాడే పులుల్లా కనిపిస్తారు. వాళ్ళ పనితనం మనందరికీ స్ఫూర్తిగా నిలుస్తుంది. బోర్డర్ లో ఆపరేషన్ సింధూర్ ఎలా కొనసాగింది, ఆ తర్వాత కూడా పరిస్థితులు ఎలా ఉన్నాయి, TV9 ఎప్పటికప్పుడు మీకు అందిస్తుంది.